హరే కృష్ణ. ఎప్పట్లాగే మీతో ఇంకొన్ని విషయాలు పంచుకోవడానికి మేము ముందరకు వచ్చేసాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు నేను రికార్డ్ చేస్తున్నది 100వ ఎపిసోడ్. అందుకని భగవద్గీత శ్లోకాలు కాకుండా ఇంకేదైనా స్పెషల్‌గా మీకు చెప్దామా అని అనిపించింది. నాకు స్పెషల్‌గా చెప్పాలి అంటే నాకు తోచింది నాకు ఇష్టమైన పాట. సరే, ఆ ఇష్టమైన పాట మీ ముందర పాడి ఈ ఎపిసోడ్‌ని కంప్లీట్ చేద్దామని, ఒకటి కాదు 2, 3 ఉన్నాయి. దాని చరిత్ర చెప్పి, ఆ పాట యొక్క చరిత్ర చెప్పి, దాని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అంటారు కదా! అలాగా అది చెప్పి ఆ పాట పాడదామనే ఉద్దేశం ఈరోజు కలిగింది. అందుకని ముందుగా హరే కృష్ణ మంత్రం చెప్పుకొని, మంగళాచరణాలు చేసుకొని పాటలోకెళ్దాం. సరేనా? హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ. మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగరచాకం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమం ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయవరాహ స్వామిన్నితి నామినే నమస్తే. నమో ఆచార్యప్రదాయ గౌరణితాయ ప్రదాయనే గౌరకథాధామ దయా నగర గ్రామకారిణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే నమస్తే. సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్షే నమః. ఓం నమో వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరి సహాయ సహకారాలతో నేను ఈరోజు 100వ ఎపిసోడ్ రికార్డ్ చేయడానికి ప్రారంభిస్తున్నాను. ఇందులో ఫస్ట్ ఈ యూట్యూబ్ రావడానికి కారణమైన నా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకోకపోతే అసలు యూట్యూబ్ వచ్చేదే కాదు. వాళ్ళు నన్ను అడగకపోతే ఈ యూట్యూబ్ అసలు ఆవిర్భావమే జరిగేది కాదు. అందులో శ్యామల గారు, పద్మాలయ రెసిడెన్స్ అని మాకు అక్కడ ఉండేవాళ్ళం మేము. దీనికంటా ఇప్పుడు ఉండే ఇంటికంటా ముందర అక్కడ వాళ్ళు, నేను ఇదివరకు కూడా చెప్పాను, చాగంటి కోటేశ్వరరావు గారి బుక్స్ చదివితే వాళ్ళు కంపల్సరీ వచ్చి రోజు 11 నుంచి 12 వరకు ఆ సత్సాంగత్యం చేసుకునేవాళ్ళం మేము. అప్పుడు వాళ్ళు కంపల్సరీ ఒకరోజు కూడా వదలకుండా శనివారం ఆదివారం సెలవు తీసుకున్నా మిగతా అన్ని రోజులు ఇంచుమించుగా 2 సంవత్సరాలు ఆ పుస్తకాలు 4, 5 పుస్తకాలు చదవడం జరిగింది. ఆ తర్వాత మేము ఇల్లు మారడం తర్వాత ఆ కార్యక్రమం ఆగిపోవడంతో
ఫ్రెండ్స్ ఏదైనా చెప్పొచ్చు కదా! మాకేదైనా పంపించండి. మీ వాయిస్ వినాలనుంది, మీరు చెప్పే విషయాలు వినాలనుంది అంటే, వాట్సాప్‌లో ట్రై చేశాను నేను. వాట్సాప్‌లో రికార్డ్ చేసి వాట్సాప్‌లో పంపితే 6:30 నిమిషాలు, 7 నిమిషాల కంటా వాట్సాప్‌లో ఆన్ కాదు. దాన్ని ముక్కలు చేసి దాన్నెలా పంపించాలి అనేది నాకు సరిగ్గా అర్థం కాలేదు, తెలీదు. ఆ మాటలు మా అమ్మాయితో చెప్తే, మా పిల్లలతో చెప్తే, మా అమ్మాయి మూడో అమ్మాయి, "అమ్మ యూట్యూబ్ ఓపెన్ చేయండి." "బాబోయ్! నాకు రాదురా యూట్యూబ్, నేను ఓపెన్ చేయడం ఏంటంటే," "లేదండి సింపులే అమ్మ, అందరూ ఓపెన్ చేస్తున్నారు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అది అందులో చెప్పొచ్చు. దానికేం బాధ లేదు" అని తను యూట్యూబ్ ఓపెన్ చేసి ఇచ్చింది. దానికి మా మూడో అమ్మాయి మధుబాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వాళ్ళ అమ్మాయి దియా గూడా దాని గురించి ఐడియా ఇచ్చింది. "యూట్యూబ్ ఓపెన్ చేయమ్మా, నువ్వు యూట్యూబ్‌లో పెట్టొచ్చమ్మమ్మా" అని. సరే వాళ్ళ సహాయ సహకారాలతో యూట్యూబ్ ఓపెన్ అవ్వడం, దాంట్లో నాకు తెలిసిన విషయాలేవో చెప్పడం, అలా జరుగుతూ ఇప్పుడు 100వ ఎపిసోడ్ దాకా వచ్చాను. ఫస్ట్ నేను 100 మొదటి నుంచి ఏమేం చెప్పాను అనే విషయాల గురించి అసలు చెప్దామనుకున్నాను. కానీ 100 ఎపిసోడ్‌లో 99 ఎపిసోడ్‌లో నేను చెప్పిన విషయాలు ఏమిటి అని మీకు వివరంగా చెప్పాలి, ఒక సెంటెన్స్‌లో చెప్పాలన్నా కూడా ఇంచుమించుగా అది 3, 4 గంటలు పట్టేస్తుందేమో అని డౌటొచ్చింది. అందుకని నా ఛానల్ ఓపెన్ చేస్తే ఏం చెప్పాను అనే విషయాలన్నీ ఎవరు చూడదలుచుకున్నా కనిపిస్తాయి గదా! అనే ఉద్దేశంలో నాకు ఈ ఈ ఎపిసోడ్ కొంచెం ప్రత్యేకంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, నాకిష్టమైన పాటలు 2, 3 పాడదామనిపించింది. ఫస్టు ఈ చైతన్యంలోకొచ్చాక వైష్ణవ గీతికలు ఎక్కువ చెప్తారు. కానీ నాకు చిన్నప్పుడు నేను 10థ్ క్లాస్ పాస్ అయ్యి 1970లో మా అక్కగారి దగ్గరకొచ్చినప్పుడు బీహెచ్‌ఎల్ రామచంద్రాపురంలో ఉండేది. అప్పుడు ఆర్&డి లేదు. బాలనగర్ ఆర్&డి లేదు. ఓన్లీ బీహెచ్‌ఎల్ రామచంద్రాపురంలోనే ఉండేది. అక్కడ మా బావగారు జాబ్ చేసేవారు. బా అక్కడ 10థ్ క్లాస్ అయ్యే సెలవులకి మా నాన్నగారు ఇక్కడ పంపించినప్పుడు అక్కడ ఉమెన్స్ వెల్‌ఫేర్ సెంటర్ అని ఒక సెంటర్ ఉండేది. అందులో మా బావగారు నన్ను 10థ్ అయింది కదా! టైప్ రైటర్ నేర్చుకుంటే జాబ్ పనికొస్తుందని టైప్ రైటింగ్‌లోను. అంతేకాకుండా మ్యూజిక్ అంటే మా అక్కకి, నాకు, ఆయనకి అందరికీ ఇష్టం. సరే వీణ నేర్పించుదామనే ఉద్దేశంలో నన్ను వీణ క్లాస్‌లో జాయిన్ చేశారు. ఇది బీహెచ్‌ఎల్ రామచంద్రాపురం 1970 మార్చి, ఏప్రిల్ మధ్యలో. ఏప్రిల్, మే సమయంలో. అయితే అప్పుడు అక్కడ మనకి ఆల్ ఇండియా రేడియోలో వివిధ భారతిలో యు మనం బాలల కార్యక్రమం ఉంటుంది చూడండి. అలాగా యువతకు కూడా ఒక కార్యక్రమం ఉండేది. అందులో ఈ వుమెన్స్ వెల్‌ఫేర్ సెంటర్ వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి. అప్పుడు ఆ వీణ నేర్పే మాస్టారు ఒక ప్రైవేట్ సాంగ్, అది ఎవరు రాసారో నాకు తెలీదు. మాకొక 10 మందికి, కొంతమందికి వీణ వాయించడం ఆ పాటని, కొంతమందికి పాడడం ట్రైనింగ్ ఇచ్చారు. అయితే అది అక్కడ రికార్డ్ అయిందా? ఆల్ ఇండియా రేడియోలో లేదా అనేది నాకు తెలీదు. ఎందుకంటే అవన్నీ నేర్చుకోవడం అయిన తర్వాత మా నాన్నగారు ఆడపిల్లని పక్క ఇల్లైనా కూడా ఎన్నాళ్ళు ఎక్కడ వదిలేస్తాను. లేదు వచ్చేయమని చెప్పేసి నన్ను మా ఊరు పాసలపూడి తీసుకెళ్ళిపోయారు. పాసలపూడి ఎక్కడో తెలియాలంటే ఈస్ట్ గోదావరి జిల్లా. ఇప్పుడు మీకు చెప్పాలి, అమలాపురం తెలిసిన వాళ్ళకైతే అమలాపురం బోడస్కుని రేవు దాటితే పాసలపూడి బాడ వస్తుంది. అక్కడే పుట్టాను నేను. ఇంకొంచెం ముందరకెళ్తే కొండమ్మ చింతనిను, రైట్‌కెళ్తే అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఇప్పుడు ఫేమస్ వస్తుంది. ఆ కొండమ్మ చింత నుంచి రైట్ ఎళ్తే అప్పనపల్లి, లెఫ్ట్ అయితే మా ఊరు. అక్కడ ఉండేవాళ్ళం. మేము అక్కడి నుంచే మామిడికుదురులో జిల్లా పరిషత్ హై స్కూల్‌లో చదువుకున్నాను నేను. అయితే అక్కడ నేర్చుకున్న పాట ఇప్పటికీ నాకు ఎప్పుడూ చాలా ఇష్టంగా అనిపిస్తుందనమాట. ఈ పాటకి ఇంకో విశేషం ఏంటంటే, మా పెళ్లి చూపులకి మా ఆడపడుచు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నట్టుందనమాట. ఫోర్త్ క్లాసో, ఫిఫ్త్ క్లాసో చదువుతోంది. అప్పుడు అలా ఉండేది కదా! అందరూ కలిసొచ్చేవాళ్ళు కదా! వచ్చినప్పుడు నీ పేరేంటి? నీకేమన్నా పాటలొచ్చా? వంటొచ్చా? అలా ఏవో అడిగేవారు కదా! ఎప్పుడు ఇంచుమించుగా 50 ఏళ్ల క్రితం కదా! అప్పుడు ఆ అమ్మాయి నీకేమన్నా పాటలొచ్చా అనగానే నాకెంతో ఇష్టమైన పాటిది. ఆ పాట పాడాననమాట. ఆ పాట పాడినప్పటికీ మా మరుదులు పెళ్లి చూపుల్లో నువ్వేం పాట పాడావో గుర్తుందా వదిన? ఇంగో ఈ పాట పాడావని వాళ్ళు ఆ పాట ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అందుకని ఆ పాటని మీ ముందు నా అంటే అప్పుడు పాడినంత హ్మ్. మ మధురంగా లేకపోతే అంత స్టైల్‌లో రాకపోతుండొచ్చు. కానీ ఎంతొస్తే అంతే మీ ముందు ఈ పాట పాడాలని అనుకున్నాను. ఈ పాట అందుకని కొంచెం ఓపికగా వినండి పాట. నా గొంతు ఎలా ఉన్నా కూడా. ఓకేనా? హరే కృష్ణ. ఆకాశాన వెలసిన ఓ ఇంద్రధనుసా, ఆశయాల తేరుపైన కదలిరా, ఆకాశాన వెలసిన ఓ ఇంద్రధనుసా, కడలిలోని అలలపైన
తెల్ల నురుగులా పుడమి కాంత సిగతురిమిన పుచ్చ పువ్వులా అరవిరిసిన మందారాల అరుణ కాంతిలా అరవిరిసిన మందారాల అరుణ కాంతిలా సంధ్యవేళ నింగి నలుము రాగరంజిలా ఆకసాన వెలసిన ఓ ఇంద్రధనుసా నీలి పువ్వులందు మెరయు నీటి బోటులా కలికి నల్లని జడలో విరిసిన సన్నజాజిలా పడతుల చెక్కిళ్ళ పైన సిగ్గునిగ్గులా పడతుల చెక్కిళ్ళ పైన సిగ్గునిగ్గులా గులాబీల పెదవుల పైన లేత నవ్వులా ఆకాశాన వెలసిన ఓ ఇంద్రధనుసా సరి సద సద పద పగరిగ కథన భూమికెగయు ఛాత్ర రౌద్ర ప్రఫలలా రుధిరధార ప్రఫలదేలు పదను కత్తిలా ఛాత్రవులను చీల్చి చెండు వజ్ర చక్రిలా ఆ ఆకాశాన వెలసిన ఓ ఇంద్రధనుసా ఆశయాల తేరు పైన కదలిరావా ఆకాశాన వెలసిన ఓ ఇంద్రధనుసా ఆశయాల తేరు పైన కదలిరావా ఆకాశాన వెలసిన ఓ ఇంద్రధనుసా. హరే కృష్ణ. అప్పుడు చిన్నప్పుడు పాడినంత ఊపిరి ఇప్పుడు ఆగట్లేదు. ఇది మనకి ఇంద్రధనస్సు. హరే కృష్ణ. మనకి ఇంద్రధనస్సు ఆకాశంలో చూడడానికి 7 రంగులతో ఎంతో అందంగా ఉంటుంది కదా. అది కిందకు వస్తే ఎలా రావాలట అంటే, సముద్రంలో అలలు ఇలా వచ్చినప్పుడు ఆ గట్టుకు వచ్చేసరికి తెల్ల నురుగులా ఉంటుంది కదా. ఆ ఆ నురుగులాగా రమ్మని రచయిత కవి కవి పిలుస్తున్నారు ఇంద్రధనుస్సుని. అది కవి ఎవరో, నాకు రాసిన వాళ్ళు ఎవరో నాకు తెలీదు. అప్పుడు కూడా ఆ టీచర్ చెప్పినట్టుగా గుర్తులేదు. అంతేకాకుండా పొడమిగా అంత భూమిలో ఏంటంటారు, పుచ్చ పువ్వులు, పుచ్చకాయలు తీగ కాసిన పువ్వులాగా ఆ పువ్వు అంత అందంగా రమ్మంటున్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడే విరుస్తున్న మందారాల యొక్క కాంతి పూర్తిగా అటు రెడ్ కనిపించదు, ఎర్ర మందారం అయినా కూడా ఇలా లోపల నుంచి పచ్చది పుప్పడి కనిపిస్తూ మందారం కనిపిస్తుంది కదా, అలాంటి కాంతితోటి నేల మీదకి రామని. అంతేకాకుండా సంధ్య వేళ, ఇరు సంధ్యల్లోనూ కూడా ఆకాశం రాగరంజమయ్యి అరుణకాంతిలో ఉంటుంది కదా, సూర్యోదయం అయ్యే ముందర కానీ సూర్యాస్తమయంలో కానీ అలాంటి రంగులో రమ్మనమని ఆ కవి హృదయం ఇంద్రధనుసుని కిందకి రమ్మని పిలుస్తోంది. ఇంకొకటి నీలి పువ్వులందు మెరుగు నీటి బొట్టు. నీలవి నీలం తామర పూలు ఉంటాయి కదా, అందు మీద ఉండే నీటి బొట్టు మెరుస్తూ ఉంటుంది. అది సూర్యకాంతి పడితే కనుకైతే ఆ మెరుపు అదో విధంగా మంచిగా ఉంటుంది. అలా రమ్మంటున్నారు. అలా కాక ఇంకొకటి కలికి నల్లని జడ. మన జడ నల్లని వెంట్రుకలతో జడేసుకున్న దాంట్లో సన్నజాజు మాల తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఆ రెండు కాంబినేషన్, నలుపు తెలుపులు కాంబినేషను అపురూపంగా ఉంటుంది. అలాగా ఇంకా పడతులు చెక్కెళ్ళ మీద సిగ్గు నిగ్గుట. పడతులు సిగ్గుపడుతున్నప్పుడు బొగ్గలు ఎర్రబడతాయి. చిరు కాంతి బొగ్గల్లో ఉంటుంది. సారీ. ఆనందంతో ఎర్రబడిన బొగ్గల మీద చిన్న కాంతి, ఎరుపు కాంతి వస్తుంది. అల్లారమ్మని కవి. అంతేకాకుండా గులాబీల పెదవుల మీద లేత నవ్వుల విరిసివరి అని చిరునవ్వు ఉంటుంది పెదవి మీద. అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆ అందం చూడాలంటే కృష్ణుడి యొక్క పెదాల మీద విరిసివరి అని ఆ నవ్వు చూడడం అది అంతకంట మించిన అందం ఏ పెదవుల మీద ఉండదు. అలాంటి నవ్వులలాగా రమణమని కవి నీ ఇంద్రధనుస్సుని కిందకి ఎలా వస్తావా అని పిలుస్తున్నారు. ఇంకొకటి ఈ కథన భూమిలో అంటే మన యుద్ధ రంగంలో ఛాత్రవుల దగ్గర రౌద్ర ప్రభ అంటే వాళ్ళ యొక్క
ఏమంటారు సాహసం, వాళ్ళ యొక్క బలం, వాళ్ళ యొక్క ధైర్యం ఇవన్నీ ఒక రౌద్రంతో నిండిన కోపంతో నిండి అంటే యుద్ధం చేయాలంటే ఎదురుగుండా వాళ్ళ మీద చీల్చి చెండాడాలి అంటే ఆ రౌద్రం ఉండాలి వాళ్ళకి. ఆ రౌద్రంలో ఆ రౌద్ర ప్రభలలా రమ్మనమని, అంతేగాకుండా రుధిరధార ప్రభలదేలు పదును కత్తిలా అంటే మనం శత్రువుల్ని చెండాడాలి, వాళ్ళ మీద యుద్ధం చేయాలి అంటే వాళ్ళ అవయవాలు ఏమిటి అని చూడకుండా వీళ్ళు కత్తితోటి ఖండించేస్తూ ఉంటారు కదా! ఆ ఖండించినప్పుడు ఈ కత్తి నిండా ఆ రుధిరం అనేది రక్తం అనేది అంటుకుంటుంది. ఆ రక్తానికి కత్తికి అంటుకున్న రక్తం ఎండగా కాంతిలకి పడి అది మెరిసిపోతూ ఉంటుంది. ఆ మెరుపు అదో విధంగా ఉంటుంది. అలాంటి రుధిర కాంతిలా కావాలి. రమ్మని మన రుధిరం అంటుకున్న పదును కత్తిలా మనం మామూలుగా ఇవేమీ లేకుండా కూడా మనం పదునుగా ఉన్న కత్తి చూస్తే చూడండి తళతళ మెరిసిపోతుంది ఎండ పడితే. ఆ రుధిరంతో కలిస్తే ఆ మెరుపు ఇంకొక విధంగా ఉంటుంది. అలాంటి కాంతితో రమ్మంటున్నారు. అంతేగాకుండా ఆహ్, చ ర ర ర ఆహ్, శత్రువులని చీల్చెండే భద్రచక్రాల కృష్ణుడు రాక్షస సంహారం చేసినప్పుడు చక్రం వదులుతాడు కదా! అలాంటి చక్రంలాగా, అలా చక్రం మీద వదిలే కాంతిలాగా రమణమని కవి ఈ ఇంద్రధనస్సుని కిందకి పిలుస్తున్నారు. ఈ పాట నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టం. అందుకని మీ ముందు పాడదాం అనిపించింది. ఇంకో పాట కూడా ఒక కథ ఉంది. ఇది కృష్ణుడి మీద పాట. వైష్ణవ గీతం కాదు. ఇది నేను ఇంచుమించుగా 68, 69 సంవత్సరాలు అయ్యుండొచ్చు. 67, 68 సంవత్సరాలు 1968, 67 సంవత్సరాలు. మేము బాసలపూడి ఊళ్ళో ఉండేవాళ్ళం అని చెప్పాను కదా! మా చదువు అక్కడి నుంచి మామిడి కుదిరెళ్ళి చదువుకునేవాళ్ళమని. ఆ ఊళ్ళో ఒకసారి గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ ఉందండి. చిన్న స్కూల్. 5వ తరగతి వరకే ఉంటుందక్కడ. 6వ తరగతి ఒకటే ఇంట్రడ్యూస్ చేశారు. అంతవరకే ఉంటుంది. ఆ స్కూల్ టీచర్స్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యి గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేవారు కదా! అప్పుడు ఒక టీచరు స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చారు. జనరల్‌గా మనకు పల్లెటూరు ఎలా ఉండేవంటే టీచర్ వస్తే వాళ్ళ కర్మ వాళ్ళేదో చూసుకుంటారు. వాళ్ళేదో ఇల్లు పెట్టుకుంటారు. వాళ్ళేదో పాఠాలు చెప్తారు. అలా ఉండేది కాదు అప్పుడు. అక్కడ ఆ సంవత్సరం అంత పూర్వం ఎవరైనా ఒకళ్ళు మన ఊరికొస్తున్నారు అంటే వాళ్ళ బాగోగులు మనమే చూసుకోవాలన్నట్టు ఉండేది. అందులోను పల్లెటూళ్ళ ఇల్లు అద్దెలకు ఉండేవి కాదు. ఎవరిల్లు వాళ్ళకే ఉండేది గానీ, సొంత ఇల్లే ఉండేవి గానీ, జనరల్‌గా చాలా తక్కువ ఉండేవి ఆ కాలంలో. ఏదో చిన్న ఇల్లో, పెద్ద ఇల్లో ఏదో ఎవరిల్లు వాళ్ళకుండేవి సొంత ఇల్లు. అద్దెలు ఇవ్వడం అనేది పైగా అద్దెలు ఇచ్చి డబ్బులు తీసుకుని అద్దెకిచ్చేది, అద్దొస్తుంది అనే భావం ఉండేది కాదసలు. ఏదైనా మనకి అంటే ఎవరైనా అవసరం ఉండి ఒక తలదాచుకోవడానికి అవసరం ఉంది వాళ్ళకి అనుకున్నప్పుడు మన ఇంట్లో భాగం ఉంటే ఫ్రీగానే ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. అలాగా మా ఇంట్లో అందరూ కలిసి ఏం చెప్పారంటే ఊళ్ళో వాళ్ళందరికీ అందరికీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎవరి ఇల్లు వాళ్ళే గానీ మాకేమో మాకు రూములు, వంటిల్లు అవన్నీ కాకుండా ఒక పెద్ద పొడుగు వరండా ఉండేది. అది వీధిలోంచి గుమ్మం ఉండి, మళ్ళీ ఇంట్లోంచి నూతి దగ్గరికెళ్ళడానికి పెరట్లోకి అలాగా ఒక కన్వీనియంట్‌గా ఉన్నట్టు ఉండేదనమాట. అయితే అందరూ కలిసి అది ఆయనకిమ్మనమని చెప్పారు. ఆ టీచర్ పేరు గుర్తులేదు నాకు. భార్యాభర్తలిద్దరే ఉండేవారు. పిల్లలు లేరు. అయితే ఆయన ఈ పాట అస్తమానం పాడుతూ ఉండేవారు. అప్పటినుంచి నాకు ఈ పాట ఇష్టం. ఇది కృష్ణుడి మీద పాటనమాట. అదే ఆ తర్వాత ఏమైందంటే కొన్నాళ్ళ తర్వాత ఆ పాట నాకు మొదటి లైను ఒకటే గుర్తుంది గానీ, మిగతా పాటంతా గుర్తులేదు. ఎంతో తప్పించిపోయాను. ఆ పాట ఎలాగొస్తుంది? ఎలా వస్తుంది? ఎందుకు మర్చిపోయాను? ఎక్కడ ఎందుకు రాసి పెట్టుకోలేదని. అప్పుడు మా రెండో అమ్మాయి జయలక్ష్మి గూగుల్ సెర్చ్ అంతా చేసింది. అంటే ఆ పాట రచయిత తెలీదు దీనికి కూడా. పాట ఎక్కడి నుంచొచ్చిందో తెలీదు. పుస్తకంలో ఉందా? లేకపోతే ఎక్కడి నుంచొచ్చింది? ఆయన ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా? ఏ లలిత సంగీతం వాళ్ళు చెప్పే వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా? అలాంటి వివరాలేమీ తెలీదు. అప్పుడు నాకు ఆహ్, ఆహ్, ఏడో తరగతో, ఎనిమిదో తరగతో చదువుతున్నానేమో అనుకుంటా. ఇవన్నీ కనుక్కోవాలనంత ఊహ లేదు. అయితే ఈ మధ్యన ఏమైందంటే 2, 3 సంవత్సరాల క్రితం 3 ఏళ్ళు అవుతోందేమో, పిఠాపురం కుంతిమాసోత్సవం గుడికి కూడా మేము అస్తమానం వెళ్తూ ఉంటాం. అక్కడ ఏదో పూజ చేయించుకుంటుంటే పూజలో పాటలు పాడంటే ఒక ఆవిడ పాడారు ఈ పాట. నాకెంత ప్రాణం లేచొచ్చిందో. వాళ్ళు వేరే ట్యూన్‌లో పాడారు కానీ, అసలు పాట అవుతుండగానే నాకిప్పుడు రాసివ్వండి నాకు ఈ పాట కావాలి. నాకిప్పుడు రాసివ్వండి అంటే ఎవరి దగ్గర పుస్తకం, పెన్ను లేదు. ఎవరో ఒక ఆవిడ శుభలేఖ ఏదో ఉంది పుస్తకంలో. అది చదువుకోవడానికి ఆనమాలు పెట్టుకోవడానికి ఒక శుభలేఖ తెచ్చుకున్నారు. ఆ శుభలేఖ మీద ఆవిడ వెంటనే రాసిచ్చారు. ఆవిడ రాసివ్వగానే నా ట్యూన్‌లో నేను వెంటనే అక్కడ పాడాను. ఆ పాట మీ ముందర ఇప్పుడు పాడదామని నాకు కోరికగా ఉంది. ఇది కూడా అంతే. గొంతు అంత బాగా వస్తుందో రాదో తెలీదు. వయసయిపోయింది కదా! ఆ వయసుకు తగ్గట్టు గొంతే వస్తుంది. కానీ ఓపికగా వినండి కొంచెం. ఓకేనా? వేదాంత వీధులలో ఓహో! వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఎదిరని మురళి ఉదర ఒకసారి
ఊదర ఒకసారి ఊదర ఒకసారి వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఎదిరని మురళి ఊదర ఒకసారి ఊదర ఒకసారి పండు వెన్నెల రేగి ప్రణవనాదమే హాయి పండు వెన్నెల రేయి ప్రణవనాదమే హాయి నిండి వెల్గదవోయి నిర్మల సుఖదాయి నిండి వెల్గదవోయి నిర్మల సుఖదాయి ఎదిరని మురళి ఉదర ఒకసారి ఊదర ఒకసారి ఎందు దాగున్నావో ఏ వాడనున్నావో ఎందు దాగున్నావో ఏ వాడనున్నావో అందముగా నామ్రోల ఆడర ఒకసారి అందముగా నామూల ఆడర గోపాల ఆడర గోపాల ఆడర గోపాల వేదాంత వీధులలో విహరించు గిరిధారి నందగోపాల నారద మునిలోల నందగోపాల నారద మునిలోల సాంద్ర సద్గుణ జాల భక్త మానసలోల సాంద్ర సద్గుణ జాల భక్త మానసలోల వేదాంత వీధులలో ఓ విహరించు గిరిధారి ఎదిరని మురళి ఉదర ఒకసారి ఊదర ఒకసారి వేదాంత వీధులలో ఓ విహరించు గిరిధారి ఎదిరని మురళి ఊదర ఒకసారి ఊదర ఒకసారి. హరే కృష్ణ. ఈ పాట కూడా నాకు చాలా 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 ఇష్టం. అందుకని మీ ముందు దీని గురించి ఈ పాట కూడా పాడదాం అనిపించింది. ఇది నేను చెప్పినట్టు ఇది రచయిత ఎవరో తెలియదు. ఒకవేళ ఏమన్నా నా ఏజ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ వీడియో వింటే పాట వింటే కనుకైతే ఎవరికైనా ఈ పాట గురించి తెలిస్తే ఇంత ముందు పాడిన ఆకాశాన్ని పరిస్థితి పాట గురించి కానీ ఈ పాట గురించి కానీ ఎవరైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఏంటి ఫోన్ చేసి మీకు నేను కంపల్సరీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. మీరు కామెంట్ పెట్టినప్పుడు మీ ఫోన్ నెంబర్ కూడా దయచేసి 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 మీ ఫోన్ నెంబర్ పెట్టండి. తెలిసిన పాటలు 2 పాటలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. హరే కృష్ణ. మరి మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చాక వైష్ణవ గీతం కూడా పాడుకోవాలి కదా. వైష్ణవ గీతం పాడుకోకుండా మనం ఈ చిన్న ప్రైవేట్ సాంగ్స్తో మొదలు ఆపేస్తే ఎట్లాగా కాదు కదా. అందుకని ఇది కూడా నాకు ఈ పాట గురించి చెప్పాలంటే దుబాయ్ నుంచి 3:30 క్లాసులు అవుతాయని చెప్పుకున్నాం కదా ఇది వరకు. అందులో కమలముఖి మాతాజీ ఈ పాట నేర్పించారు. ఫస్ట్ విభావరి శేష అని ఒక పాట నేర్పించారు. అది మన నిద్రలోంచి మేలుకో మనసాను భగవంతుని యొక్క సేవ చెయ్యని. అది నేను ఫస్ట్ ఎపిసోడ్లో ఒకసారి, ఫస్ట్ అంటే 2-3 ఎపిసోడ్లు ఎప్పుడో ఒకసారి ఆ పాట పాడి దాని యొక్క అర్థం చెప్పాను. అందుకని అది కాకుండా ఈ పాట పాడి దీనికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇందులో అంటే వైష్ణవ గీతాల పుస్తకం ఉంటుంది, ఇందులో ఉంటుంది ఈ పాట. సరేనా. ఇది వాసంతి రాస అని శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ల వారు రాసిన పాటలది ఒక పాట. అది అందరూ పాడినంత గొప్పగా పాడకపోతుండొచ్చు, కానీ చాలా ఇష్టమైన పాట నాకు. ఇది కూడా కృష్ణుడి మీద పాటే. బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహర బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహర ఆవృత కాళింది నీరే
राजहंस केळी कोरे काहे शोभे कनक कमाल आवृता काळिंदी नीरे राजहंस केळी कोरे काहे शोभे कनक कमाल బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణిధామ రతనమందిర మనోహర తారా మధ్యే హేమపీఠ అష్టాదళే వేష్టిత అష్టాదళే ప్రధాన నాయికా तारा मध्ये हेमापीठ अष्टादळे वेष्टित अष्टादळे प्रधान नायिका तारा मध्ये रत्नासने बोसियाने दुई जाने श्यामा संगे सुंदरी राधिका तारा मध्ये रत्नासने बोसियाना दुई जाने श्यामा संगे सुंदरी राधिका वृंदावन रम्यस्थान दिव्या चिंतामणिधाम रतनमंदिर मनोहर ఓరుపాలవన్యారాసి అమీయ పోడిచే కాసి హాస్య పరిహస సంభాషణే ఓరుపాలవన్యారాసి అమీయ పోడిచే కాసి హాస్య పరిహస సంభాషణే नरोत्तम दशा को है निचलीला सुख मोय सदाई स्फुरु का मोरा माने नरोत्तम दशा को है निचलीला सुख मोय सदाई स्फुरु का मोरा माने वृंदावन रम्यस्थान दिव्या चिंतामणिधाम रतनमंदिर मनोहर वृंदावन रम्यस्थान दिव्या चिंतामणिधाम रतनमंदिर मनोहर आवृता कालिंदी नीरे राजहंस केळी कोरे काहे शोभे कनक कमाल आवृता कालिंदी नीरे राजहंस केळी कोरे काहे शोभे कनक कमाल बृंदावन रम्यस्थान दिव्या चिंतामणिधाम रतनमंदिर मनोहर हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे वृंदावन रम्यस्थान दिव्या चिंतामणि धाम रतनमंदिर మనోహర హరే కృష్ణ. నేను అర్థం తెలుసుకుందాం. ఫస్ట్ బృందావన రమ్యస్థానము ఆధ్యాత్మిక జగత్తులోని దివ్యధామము. అది పూర్తిగా దివ్య చింతామణులతో నిర్మితమైంది. అక్కడ అనేక రత్న మందిరములు కలవు.
ఆ దివ్య ప్రదేశమున ప్రవహించడి యమునా నదిలో రాజహంసలు విహరిస్తూ ఉంటాయి. ఆ దివ్య నదీ జలములో శతదళ సువర్ణ కమలము విరాజిల్లుతూ ఉంటుంది. ఆ నదిలో 100 దళాలున్న కమలం ఉంటుందిట. ఆ కమలం మధ్య అష్టదళ పరివృత్తమై ఒక సువర్ణ పీఠం ఉంటుంది. 8 రేకులతోటి ఒక బంగారపు ఒక పీఠం ఉంటుంది. ఆ అష్టధర్మంలో లలిత, విశాఖాది ప్రధాన అష్టసఖులు కలరు. మన రాధా మాతాజీ యొక్క రాధాదేవి, రాధా మహారాణి యొక్క అష్టసఖులు లలిత, విశాఖ వాళ్ళ పేర్లు. అలాంటి వాళ్ళు 8 అక్కడ ఉంటారట. బంగారు పీఠం మీద రత్న సింహాసనముపై సుందరి అయిన రాధిక శ్యామసుందరుల దివ్య జంట ఆసీనమై ఉంటుంది. ఆ రత్న సింహాసనం మీద రాధాకృష్ణుందరూ ఆసీనమై ఉంటారట. హాసపరిహాసపూర్ణమైన సంభాషణ చేయనప్పుడు శ్రీ రాధా గోవిందులు లావణ్య రాసి అమృత వర్షమును కురిపించుతున్నది. వాళ్ళిద్దరూ ఆ పీఠం మీద కూర్చొని ఇద్దరు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూ, ఒకరితో ఒకళ్ళు హాస్యం చేసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు జోకులు చేసుకుంటూ అలా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరిలోంచి ఒక అమృతం, ఆ మాటల్లోంచి ఒక అమృతం వర్షం కురుస్తూ ఉంటుందట. దివ్య సుఖభరితమైన ఈ నిత్యలీలలు సదా నా హృదయంలో ప్రకటముగా కానీ శ్రీల నరోత్తమదాస్ పలుకుతున్నారు. అలాంటి లీలలన్నీ నాకెప్పుడు నా మనసులో మెదులుతూ ఉండాలి, నా హృదయంలో ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి అని ప్రభు నరోత్తమదాస్ ఠాకూర్, శ్రీల నరోత్తమదాస్ ఠాకూర్లు ఈ గీతంలో చెప్పారు. మనం కూడా ఒక్కసారి ఊహించుకుంటే ఆ నదిలో రాజహంసల మధ్యలో ఒక పెద్ద పద్మం చాలా అందంగా ఉంటుంది. శతదళ పద్మంలో బంగారు పద్మం. ఆ పద్మంలో మధ్యలో 8 రేకుల్లో ఒక పీటలో కృష్ణ రాధాకృష్ణులు వాళ్ళు మాట్లాడుకోవడం, అవన్నీ ఊహిస్తే మన మనసు ఎంత పరవశం అయిపోతుందో కదా. దాన్ని ఊహించి మన కళ్ళ ముందు వచ్చేటట్టు ప్రయత్నిస్తే అసలు ఆనందమే వేరేగా ఉంటుంది. ఓకే, హరే కృష్ణ. మనం 3 పాటలు పాడుకున్నాం కదా. ఇంకొక పాట పాడుకుని మనం ఆపేద్దాము. అప్పటికే ఇది కృష్ణుడు గురించి. కృష్ణుడు మనం ఎలా ప్రార్థిద్దామని దీనికైతే అర్థం లేదు, కానీ మనకి పాట వింటున్నప్పుడే దాని అర్థం మనకి తెలుస్తుంది. ఇది ఒక్కటి తెలుపుకుని ఇంకొక చిన్న విషయం, మనం ఏంటి కృష్ణ చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు చెప్పిన విషయం చెప్పుకుంటాం కదా. అది చెప్పుకుని ఈ ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుందాము. ఇది ఒక పాట పాడేసుకుని, దీనికి అంటే అర్థం లేదు దీనికి. ఇది కూడా ఇది వైష్ణవ మిగతా ఆచార్యులు, వేరే వైష్ణవాచార్యుల వారు ఈ గౌడీయ వైష్ణవ పద్ధతిలో రాసిన పాట ఇది. ఇది కూడా బాగుంటుంది. అందుకని ఇది ఒక్కటి పాడి 4 పాటలు అవుతాయి కదా. మనం ఈ ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుందాం. कृष्णा जिनका नाम है, गोकुल जिनका धाम है, ऐसे श्री भगवान को बारंबार प्रणाम है। ऐसे श्री भगवान को मेरा बारंबार प्रणाम है। यशोदा जिनकी मैया है, नंद जी बापैया है, ऐसे श्री गोपाल को बारंबार प्रणाम है। ऐसे श्री गोपाल को बारंबार प्रणाम है। बारंबार प्रणाम है मेरा, बारंबार प्रणाम है। राधा जिनकी छाया है, अद्भुत जिनकी माया है, ऐसे श्री घन श्याम को बारंबार प्रणाम है। ऐसे श्री घन श्याम को मेरा बारंबार प्रणाम है। लूठ लूठ ददी माखन खायो, ग्वाल भाल संग देनु चरायो। लूठ लूठ ददी माखन खायो, ग्वाल बाल संग दे चरायो। ऐसे लीला थाम को बारंबार प्रणाम है। ऐसे लीला धाम को मेरा बारंबार प्रणाम है। द्रुपद सुता को लाज बचायो, ग्राह से गज को पंध छुड़ाए। द्रुपद सुत को लाज बचाए,
ग्रह ग्रास्य गज को पंध छुड़ाय, ऐसे कृपा धाम को बारंबार प्रणाम है। ऐसे कृपा धाम को मेरा बारंबार प्रणाम है। कुरु पांडव को युद्ध मचाया, अर्जुन को उपदेश सुनाया, ऐसे दीनानाथ को बारंबार प्रणाम है। ऐसे दीनानाथ को मेरा बारंबार प्रणाम है। कृष्णा जिनका नाम है, गोकुल जिनका धाम है, ऐसे श्री भगवान को मेरा बारंबार प्रणाम है। ऐसे श्री गोपाल को मेरा बारंबार प्रणाम है। ऐसे श्री घनश्याम को मेरा बारंबार प्रणाम है। ऐसे लीला धाम को मेरा बारंबार प्रणाम है। ऐसे कृपा धाम को मेरा बारंबार प्रणाम है। ऐसे दीनानाथ को मेरा बारंबार प्रणाम है। बारंबार प्रणाम है मेरा, बारंबार प्रणाम है। बारंबार प्रणाम है मेरा, बारंबार प्रणाम है। कृष्णा जिनका नाम है, गोकुल जिनका धाम है। ఇది పాటలో అర్థం మీకు తెలిసుంటుంది. అయినా కూడా సింపుల్‌గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎవరి పేరైతే కృష్ణో, ఎవరైతే గోకుల్‌లో ఉంటారో అలాంటి భగవాన్‌కి నేను మరీ మరలా ప్రణామం చేస్తాను. యశోద ఎవరికైతే తల్లో, నందజీ ఎవరికైతే తండ్రో అలాంటి గోపాలుడికి నేను మరలా ప్రణామం చేస్తాను. రాధ ఎవరికి ఛాయగా ఉంటుందో, ఎవరు అద్భుతాలన్నీ చేస్తూ ఉంటారో, అద్భుతమైన మాయకి ఆధారం ఎవరో అలాంటి ఘనశ్యామకి నేను మళ్ళీ ప్రణామం చేస్తాను. మా మక్కన్ని తవ్వి తీసుకున్న మక్కని తిని ఆవుల్ని చిన్నపిల్ల ఆవుల్ని ఆవు దగ్గర ఆవుల్ని చోరీ చేసి ఆవు దగ్గర వెన్న చోరీ చేసే అలాంటి లీలలు చేసే గోపాలుడికి నేను ఆ లీలా చేసే అతనికి నేను మళ్ళీ ప్రణామం చేస్తాను. ఇంకా ద్రుపద సుత అంటే ద్రౌపదికి ఎవరు రక్షించారో, మొసలిని ఎవరు రక్షించారో అలాంటి అలా కృప చూపించే కృష్ణుడికి నేను మళ్ళీ ప్రణామం చేస్తాను. ఇద్దరికి కురుపాండవులు ఇద్దరికి యుద్ధం రచించి అర్జునుడికి భగవద్గీత ఉపదేశించిన అలాంటి దీనుల్ని కాచే భగవానుడికి కృష్ణుడికి నేను మళ్ళీ ప్రణామం చేస్తాను అని దీని అర్థం అనమాట. ఇంతవరకు ఓపికగా నన్ను విన్నందుకు, నన్ను నా పాటలేదో ఆలకించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇందులో మనం ఒక విషయం చెప్పుకుందాం అనుకున్నాం కాబట్టి అదొక్కటి చెప్పేసి ఒకటి చదివేస్తాను. దీని గురించి ఎక్స్ప్లెయిన్ ఏం చేయకుండా చదివాక మనం కృతజ్ఞతలు చెప్పుకుని ఎపిసోడ్ ముగిద్దాము. ఇది చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు పెట్టింది. జీవితం ఒక అపురూప వరం. ఆ జీవితాన్ని మనం ఎలా మనకిచ్చిన వరాన్ని మనం ఎలా కాపాడుకోవాలి. జీవితం అంటే అల్లకల్లోల సాగరం. ఒడ్డుకు చేరాలంటే సహనం, ఆత్మవిశ్వాసం కావాలి. సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కావాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు. ఆ ప్రయత్నాలన్నీ మనకు అనుభవాలుగా, రానున్న విజయానికి సోపానాలుగా ఉపకరిస్తాయి. ఈ సానుకూల ధోరణి వల్ల మన ప్రయత్నాల్ని మరింత ఉత్సాహంతో కొనసాగించవచ్చు. ఎప్పుడైతే జీవితంలో నిరాశ నిస్పృహలు తొంగి చూస్తాయో అప్పుడు దైవం మనకు తోడుగా ఉన్నాడనే భావన ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. దైవత్వ చింతన అనేది అపురూప శక్తి. ఆ శక్తిని సర్వదా మదిలో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా మనం ఎప్పటికప్పుడు ఉత్తేజితులం కావచ్చు. లోపించిన శక్తిని, ఉత్సాహాన్ని తిరిగి పూరించుకోవచ్చు. ఆధ్యాత్మిక సాధన అనే దివ్యమైన ఔషధాన్ని నియమానుసారంగా క్రమశిక్షణాయుతంగా సేవిస్తే శరీరానికి, మనసుకు అనిర్వచమైన బలిమి, కలిమి చేకూరుతాయి.
ప్రసన్నత, ప్రశాంతత, భగవద్ధ్యానం, సంయమనం, అంతఃకరణ శుద్ధి, స్పందించే హృదయం, మనోనిర్మలత్వం అనేవి వ్యక్తుల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దాయి. అలాంటి వారు దైవానికి ప్రియమైన వారు అవుతారు. అహంకారం, బలగర్వం, దర్పం, కామం, క్రోధం అనే పంచదుర్గుణాలకి దాసులై ఇతరుల్ని ఎల్లప్పుడూ నిందిస్తుండేవారు నా అనుగ్రహానికి పాత్రులు కాజాలరు అని భగవానుడే స్వయంగా భగవద్గీతలో పేర్కొన్నాడు. మనస్సు, వాక్కు, సుకర్మల ద్వారా తమ సహకారాత్మక వైఖరితో అందరికీ ఉపకార పరంపరలని నిర్వహించేవారని ఉత్తములుగా, మహితాత్ములుగా భాగవతం ప్రకటించింది. మనిషి తన జీవన పర్యంతం మంచి పనుల్ని చేస్తూనే జీవించాలని వేదం అభిలషిస్తోంది. ఆ సత్కార్యం కూడా నిష్కామ భావంతో చేయాలని సూచించింది. ఫలితాన్ని ఆశించకుండా మంచి పనులు చేస్తూ అవన్నీ భగవంతునికి సమర్పించేవారని విరాగులుగా యజుర్వేదం కీర్తించింది. జీవితం చాలా సూక్ష్మమైనది. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతాయి. జీవనగతి అంటే మరణం అనే గమ్యానికి చేరుకునే ప్రస్థానం కాదు. ప్రతిరోజు సద్వినియోగం చేసుకునే అపురూప అవకాశం మన నిత్య జీవితంలో మన చేతుల్లో ఉంటుంది. మానవ దేహానికి నవద్వార పంజరం అని పేరు. ఈ నవద్వారాల ద్వారా ప్రాణమనే చిలుక ఎటైనా ఎగిరిపోవచ్చు. రాబోయే నిమిషం మనది అవునో కాదో తెలియని అనిశ్చిత పరిస్థితి. అందుకే జీవితాన్ని క్షణభంగురం అంటారు. ఊహకందనది, భవిష్యత్తును నిర్దేశించలేనిదే జీవితమని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. జీవితం ఎక్కుపెట్టిన బాణం లాంటిది. ఆ బాణాన్ని వృధాగా, వ్యర్థంగా పోనివ్వకూడదు. దానికంటూ ఒక లక్ష్యం ఉండాలి. గురి చూసి సరాన్ని సంధిస్తే లక్ష్య ఛేదన సుసాధ్యమైనట్లుగా జీవన సమరంలో ప్రతి ప్రయత్నానికి అర్థవంతమైన గమ్యం నిర్దేశించుకోవాలి. మనిషిగా పుట్టినందుకు దైవచింతన, మానవీయ విలువల ఆచరణలను ఎప్పుడు విస్మరించరాదని వివేక చూడామణి ద్వారా ఆది శంకరులు మనకు దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా ముందుకు కొనసాగడమే మన కర్తవ్యము. ఇది నేను మళ్ళీ ఇంకొకసారి తప్పకుండా ఇది చదివి మీకు నాకు తోచిన విశ్లేషణ చేసి చెప్తాను. ఇప్పుడు 40 నిమిషాలు అయిపోయింది. అంతకంటే ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక విశ్లేషణ చేయలేదు. మళ్ళీ మరొక్క మారు చెప్తున్నాను. ఇందులో మొదటి 2 మొదటి 2 పాటలు మా పిల్లలకి, మా ఫ్రెండ్స్‌కి అందరికీ అంకితం చేస్తున్నాను. ఎప్పుడూ చెప్తున్నట్లుగా వైష్ణవ గీతాలు శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేస్తూ, ఈ పాటలు వైష్ణవ గీతాలు పాడడంలో ఏమన్నా ఒకవేళ తప్పులు ఏమన్నా దొరికితే మన్నించమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మీ ముందరికి 101 ఎపిసోడ్లో వస్తాను. ఇది అంటే నాకు ఇవాళ ఆదివారం ఎందుకు పెట్టానంటే, ఒకవేళ నేను అప్లోడ్ చేయగానే ఎవరైనా చూసేవాళ్ళు పాటలే కదా అని ఆనందంగా వింటారేమో అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఇవాళ ఆదివారం పొద్దున్నే దీన్ని మీకు అందిస్తున్నాను. అందుకని ఆ పాటలు ఏమైనా నచ్చితే కనుక నా ప్రైవేట్ సాంగ్స్ గురించి నేను కామెంట్స్ అడుగుతాను. ఎందుకంటే వైష్ణవ గీతాల గురించి ఎంతమందో ఎంతో మధురంగా పాడిన పాటలు అవి. నా చిన్ని నోటికి ఏదో వచ్చినట్టుగా నేను పాడాను కాబట్టి దాని మీద కామెంట్స్ అడిగేంత ధైర్యం నాకు లేదు. కానీ ఆ ప్రైవేట్ సాంగ్స్ 2 గురించి మాత్రం మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. ఆ పాటలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ నెంబర్ తోటి నాకు కామెంట్ పెట్టండి దయచేసి. ఇది నా ప్రార్థనగా తీసుకుని ఫోన్ నెంబర్తో మీ కామెంట్ పెట్టండి. ఇంతవరకు నన్ను ఆదరించినందుకు, ఈ 100 ఎపిసోడ్ల వరకు నన్ను తీసుకొచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎప్పుడూ చెప్తున్నట్లుగా వైష్ణవ గీతాలన్నీ శ్రీల ప్రభుపాదుల అంకితం చేసుకుంటూ, శిక్షాగురువులకి కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఎపిసోడ్ క్లోజ్ చేస్తే అది కృతజ్ఞత అవుతుంది. శిక్షాగురులు శ్రీహర్ష ప్రభుజీ, ఋషికేశ్ దాస్ ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, దేవతి మాతాజీ, రజని మాతాజీ, గంగాపాల ప్రభుజీ, ఇంకా మన ప్రణవానంద ప్రభుజీ, గౌరాంగనామ ప్రభుజీ, గౌరాంగ దర్శన ప్రభుజీ, వీళ్ళందరి ఆశీస్సులతోటే నేను ఈ ఎపిసోడ్ ఎప్పుడు చెప్పినా కూడా ముందరకు నడిపిస్తున్నాను. వాళ్ళు ఏదైనా విషయం చెప్పకపోతుండొచ్చు, కానీ వాళ్ళ ఆశీస్సులు లేదే ఒక అడుగు కూడా నేను ముందరకు వేసే పరిస్థితి కాదు నాకు. అందుకు వాళ్ళందరికీ మనఃపూర్వకంగా పాదాబంధనం చేసుకుంటూ ఇంతటితో ఎపిసోడ్ ముగిద్దాము. మళ్ళీ ఇంకొన్ని విషయాలతోటి 101 ఎపిసోడ్కి మీకు వెల్కమ్ సాదర స్వాగతం చెప్పడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ.